నీవు నాకు ఇది ఇస్తేనే నీకు విద్య నేర్పిస్తాను, ఈ రోజుల్లో లక్షలు. ఒక అతను చెప్పాడు 7,500కి ఒక మంత్రం నేర్పిస్తారంట. నేను 7 లక్షలు ఇస్తానన్నా ఒక మంత్రం నేర్పించి దాన్ని పని చేయించు అన్న. అంటే ఫోన్ కట్ అయిపోయింది. 7 లక్షలు ఇస్తా అన్న నేను, ఒక మంత్రం ఇచ్చి అవతల వ్యక్తిని పని చేయించమని చెప్పాను. అంటే అలా ఈ రోజుల్లో స్థితిగతులు మారిపోవడానికి కారణాలు ఉన్నాయి. వ్యాపారం అయిపోయింది కదా. గురువు శిష్యుల మధ్యలో ఆశించేది మీరు అన్నట్టుగా నమ్మకం మాత్రమే. దాన్ని మనం బాగా చూస్తే ఒక గురువుకి మన శాస్త్ర గ్రంథంలో ఏముందో తెలుసా? ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చేసాడు. నిజంగా చెప్తే ఏకలవ్యుడు బొటనవేలు ఇవ్వకూడదు, కానీ ఆయన ప్రేమించింది, ఆయన ప్రేరణగా చూసుకుంది ఆయన రూపాన్ని. ద్రోణాచార్యుడిని రూపాన్ని ఊహించుకొని నా గురువు గురువు అని ఈ జ్ఞానంలో గురువు యొక్క చిత్రపటం ఉండడం చేత, ఆ చిత్రపటం ఒకేసారి ముందుకు రావడం చేత ఆ సంభ్రమాశ్చర్యంలో కోరిన కోరిక ఈ బొటనవేలి అడిగాడు మా గురువు. నా తల అడుగుతే ఎంత బాగుండో, ఒకేసారి ఛాయ దగ్గరికి వెళ్ళేవాన్ని అనుకున్నాడు.